వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. A11గా అల్లు అర్జున్ పేరు మరొకసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వదిలిపెట్టని, మర్చిపోలేని రేవంత్ రెడ్డి అంటూ కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. A11గా అల్లు అర్జున్ ఇంకా మర్చిపోని రేవంత్ రెడ్డి అంటూ ఇప్పుడు ప్రస్తుతం ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకండి మరి అదే అంశం తెరపైకి వచ్చింది, కాంట్రవర్సీగా మారుతుంది? పుష్ప 2 అది గత సంవత్సరం డిసెంబర్ రిలీజ్ అయ్యి ఆ రోజు అనుకోకుండా ఒక దుస్సంఘటన, ఒక మహిళ చనిపోయింది. ఆ రోజు దుస్సంఘటన జరగడం, ఒక మహిళ చనిపోవడం, ఒక బాబు అపస్మార స్థితికి వెళ్ళి ఈ రోజుకి కూడా మామూలు స్థితిలోకి రాకపోవడం, ఇది విచారకరం, విషాదకరం, బాధపడాల్సిన అవసరం. అయితే దీని వెనక రాజకీయ నీడలు అల్లుకోవడం, దాన్ని మనం నిరసించాల్సిన అవసరం, ఖండించాల్సిన విషయం. వాస్తవానికి ఆ వైఫల్యాన్ని కేవలం అల్లు అర్జున్ లేదా అల్లు అర్జున్ సినిమా తాలూకు టీము మీద, డేటర్ మీద బాధ్యులు చేసిన, కానీ ఆ రోజు అంతమంది కలెక్ట్ అవుతున్నప్పుడు అంతమంది వచ్చి ఆ తొక్కిసలాడే అవకాశాలు కానీ సంధ్యా థియేటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవడాన్ని ముందుగా అంచనా వేయలేకపోవడానికి పోలీసుల వైఫల్యం ప్రాథమికంగా ఫస్ట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. సరే, అల్లు అర్జున్ కేసు అవ్వడం జరిగింది, వాళ్ళ మీద నామమాత్రం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, కేసు అయ్యాడు, ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి, ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది. అది కూడా వాంటింగ్లు ఉంచామని చెప్పడం కూడా మన సదరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షిగా చెప్పాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్తా అంటాడా, మేము అట్లా వెళ్ళనీయం అంటే వాంటింగ్లీ ఆయనకు తెలుసుకున్నప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీని సత్ప్రవర్తి కింద బయటికి తీసుకొచ్చుకొని వంటలు వండి పెట్టాడనే విశ్వాసంతో చట్టాన్ని ఉల్లంఘించి తాను ఏదో ప్రవర్తించాడు. సో హీరో మీద కక్ష పెట్టి ఒక హీరోని మనం తొక్కడం వల్ల అందరు హీరోలు దారికి వస్తారు, ఇండస్ట్రీ అంతా నాకు శరణు కోరుతుందన్నటువంటి ధోరణిలో ప్రవర్తించారని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదైనప్పుడు కేసు అయింది కాబట్టి ఆ కేసు తారీఖు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ దగ్గరటువంటి సర్కమ్స్టెన్స్ కనపడాలి ఫస్ట్ కేసు పెట్టడానికి. అంటే నువ్వు నన్ను కొట్టావని చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే నిజంగా నిన్ను కొట్టారా లేదనే సర్కమ్స్టెన్స్ ప్రాథమికంగా కనిపిస్తే టేక్ ఇన్ ఏ కేసు, వాళ్ళకు కేసు ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమికమైన సమాచారం కానీ ఆ ఎవిడెన్స్ ఇవ్వగలిగినప్పుడు ఒక కేసుగా దాఖలు చేస్తారు. దాని దగ్గరటువంటి నువ్వు ఇచ్చిన ఆరోపణ వల్ల ఆరోపణలు చేస్తున్నటువంటి లేదా నిందితులు, నేను బాధించిన వాడు, నీ మీద దాడి చేసిన వారు, నీ మీద చట్ట ఉల్లంఘన చేసిన వాళ్ళు ఆ తరహా అయినటువంటి సాక్ష్యంలోకి బెయిలబులా, నాన్ బెయిలబులా అని చూస్తారు. బెయిలబుల్ అయితే పిలిపించి మాట్లాడి ఎమ్మటే బెయిల్ ఇచ్చి పంపించడం. సరే, ఇంకా దాన్ని పనిష్మెంట్ ఎక్కువగా ఉన్న కేసులు అయితే ఉన్నత న్యాయస్థానం దగ్గర తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, ఇతను ఏదో ఇన్ఫ్లుయెన్స్ఫుల్ పర్సను, కొంచెం ఇతను బయట ఉంటే ప్రమాదం, ఈ కేసు యొక్క విచారణ ప్రమాదమే, కేసు బాధితుల ప్రమాదం అన్నప్పుడు ఇమీడియట్లీ రిమాండ్కి పంపించేసి కేసును విచారించమని చెప్పేసి కోర్టు ఆధారిస్తుంది. వాళ్ళు విచారిస్తుంటారు. విచారించినటువంటి డేటా అంతా సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేసేదాన్ని ఛార్జ్ షీట్ అని అంటాం మనం. ఆ కేసు తాలూకు ఛార్జ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ పదం నుంచి వచ్చినటువంటి విధానం. ఆ కేసు తాలూకు ఛార్జ్ పత్రాలని ఛార్జ్ అంటే పోయినా పలానా, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదే కేసు గురించి మాట్లాడితే ఆ రోజు పలానా డేట్ అండి, పలానా బ్యానర్ వాళ్ళు పలానా పిలిపించారు, ఉదయం పిలిపించారు, సాయంత్రం ఇంట్లో అయింది, అల్లు అర్జున్ ఇంటికా నుంచి ఇలా బయలుదేరాడు, వాంటింగ్ వెళ్ళాడు, లేదా మేము చెప్పినప్పుడు కూడా డయాస్ పైకి ఎక్కాడు, ఎక్కకూడదంటే కూడా ఎక్కాడు, అంటే అప్ టు ఒకదాని తర్వాత ఏం జరిగింది అనేది చేస్తూ దానికి ఇన్వాల్వ్మెంట్ ఆ క్రైమ్ కానీ ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్మెంట్ సాక్ష్యం తాలూకు ఆర్టికల్స్. అంటే ఉదాహరణకు ఒకరు మర్డర్ చేశారనుకోండి, ఆ మర్డర్ చేస్తున్నప్పుడు ఆ కత్తి ఇతని చేతిలో ఎప్పుడు వచ్చిందంటే ఎక్కడ కొన్నాడు, ఆ కొన్న దగ్గర ఎక్కడికి, ఆ టైంకి ఎక్కడికి వెళ్ళాడు, ఎంతసేపు వెయిట్ చేశాడు, ఇదంతా కూడా స్టోరీ ఆఫ్ ఆ క్రైమ్లో అంతా కూడా రాసి దాని తాలూకు అయినటువంటి సాక్ష్యాలు, ఎవిడెన్స్, సైంటిఫిక్ అండ్ ఫిజికల్. అంటే సైంటిఫిక్ అంటే దాని మీద ఏలుముద్రలు, కానీ ఫిజికల్గా అంటే ఆ కత్తిని ఏదైతే చంపాడో ఆ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అట్లాంటి అన్నీ కూడా ఇవ్వడం. ఇదంతా ఛార్జ్ షీట్ యొక్క ఉద్దేశం. సో ఇది మరి ఎన్ని రోజులు ఇవ్వాలి అంటే, వాస్తవానికి చట్టం ప్రకారం చెప్పేది కొన్ని తరహా నేరాలకు 60 days, మ్యాక్సిమం 90 days. 90 days కన్నా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ చట్టంలో ఏదో ఒక రీజన్స్ చూపించేసుకొని 1 year పట్టింది. ఇక్కడ విషయాల్సింది అంటే 1 year దాటింది. గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు అయితే ఈరోజు 25 అయిపోయి 27కి వచ్చేసాం. సో సుమారు 365 దాటి 385 days వరకు కూడా
వాళ్ళు కొలిక్కి రాలేదు. సరే ఏదైతేనేమి వాళ్ళైతే ఇచ్చారు. ఇందులో A11 అల్లు అర్జున్ పేరు పెట్టారు. అంటే కొన్ని సందర్భంలో A1 మీద కేసు తీవ్రత ఎక్కువ ఉంటుంది. A1 అంటే అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ ఫస్ట్ అంటే ఈ నెంబర్తో సహజంగా ఉండదు. కానీ వాస్తవానికి ఎక్కువ శాతం మనం అనుకుని ఏమనగానే కేసు బలంగా ఉందని అనుకోవడం, లేదా ప్రథమ ముద్దాయిగా భావించారు అనుకుంటారు. సో అలాంటిది ఏముండదు. సందర్భంలో ఆ తీర్పు విషయంలో చెప్పేటప్పుడు మాత్రం A1, A2, A11 అని ఏం చూడరు. కేసులో ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది, ఆ ప్రమేయం తాలూకు సాక్ష్యాలు పోలీసులు ఇవ్వగలిగారా లేరని చాలాసార్లు చూస్తుంటాం. అందరికీ తెలుసు, ఒక రౌడీ షీటర్ మర్డర్ చేస్తారు కానీ కోర్టులో ఎవరు సాక్ష్యం చెప్పరు. కోర్టు ఇచ్చి వింటున్నటువంటి జడ్జి గారు కూడా అర్థమవుతుండదు, కానీ ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే చంపాడని సాక్ష్యాన్ని కానీ చంపుతుంటే నేను చూశానని చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన ఏం చేయలేడు. సో ఇవంతా కూడా దాని ఆధారపడడం అంటుంది. సో అల్లు అర్జున్ మీద వాంటింగ్లీ అతన్ని ఇబ్బంది పెట్టారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఆ యాక్సిడెంట్లో ఇతన్ని బలి చేసి ఇతన్ని బెదిరించి ఇతని ద్వారా ఇండస్ట్రీని ఏదో షేక్ చేయాలని ప్రయత్నం జరిగినట్టు, లేకపోతే మనం అల్లు అర్జున్ మీద దాడి జరిగింది ఆ రోజు, వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ సేన అని చెప్పి ఒక అవారా బ్యాచ్ పై దాడి చేసింది, ఆయన మీద ఇంటి మీద దాడి చేయడం ఎంత చూస్తే ఒక పథకం ప్రకారం జరిగింది అనుకోవచ్చు. సరే జరిగిపోయిన విషయం వాళ్ళే మర్చిపోయారు. వీళ్ళు A11గా పెట్టారు. ఈ 11లో కూడా చాలా లోపభూష్టాలు ఉన్నాయి, ఇవంతా కూడా ఛార్జ్షీట్లో కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. సరే ఏదైనా సరే అది కోర్టు పదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, కోర్టు అంశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాని గురించి ఎక్కువ డెప్త్ కూడా చర్చించాల్సిన అవసరం లేదు, చర్చించకూడదు. ఏ జరిగినా కూడా అల్లు అర్జున్ కూడా ఆ జరిగినట్టు ప్రమాదం తాలూకు ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పడం కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కానీ ముందున్నారు. మరి ఈరోజు కూడా మనం అప్డేట్ చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంటి నుంచి అంటే అల్లు అర్జున్, అల్లు బ్యానర్ నుంచి భన్ను వాసు గారు ఒక రిప్రజెంటివ్గా ఆ ఫ్యామిలీతో ఇంటరాక్షన్ ఉన్నారు. ఏ క్షణం నుంచి కలవడానికి చాలా ఇంటెన్షన్గా కేర్ తీసుకున్నారు. సో బ్యాడ్ లక్లీ అంటే ఆ బాబు కోలుకోలేకపోతున్నాడు, ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. బట్ అయినా సరే వీలైనంత వరకు జరిగిన దానికి పశ్చాత్తపడుతూ రిగ్రెట్ అవుతుంది టీం అయితే. మరి ఆ దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనకు అల్లు అర్జున్ కూడా ఏం చేయలేడు. మొత్తం మీద డిసప్పాయింట్ అయ్యారు. గత డిసెంబర్లో పుష్ప 2, ఈ డిసెంబర్లో మన అఖండ 2 జరిగింది. బహుశా 2 చిత్రాలకు డిసెంబర్ వచ్చి రాలేదు అనుకున్నాం. సరే ఏదైనా సరే ఛార్జ్షీట్ అయితే ఇప్పుడు లైక్ అయింది. విచారణలో మరి చివరికి ఏం తీర్పు వస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.